దుబాయ్లో మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం డిసెంబర్ 31న కేక్ కొనడానికి బయటకు అయితే వెళ్ళాము. నేను ఎవ్రీ టైమ్ అక్కడ మలబార్ జ్యువెలరీస్ అయితే ఉంటుంది. అక్కడ దుబాయ్లో గోల్డ్ రేట్ ఎంత ఉన్నది ఏంటి అని వీడియో అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటాను. ఈ రోజు మేమంతా కూడా ఎక్కడికి వెళ్తున్నాం? దుబాయ్ మా మావయ్య గారు విజిటింగ్ మీద అయితే వచ్చారు. మేమంతా కలిసి ఫస్ట్ టైం దుబాయ్లో ఫైర్ వర్క్స్ చూడటానికి అయితే వెళ్ళాము. సో మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. దుబాయ్లో ప్రెజెంట్ గోల్డ్ రేట్ ఎంత ఉన్నది ఏంటి అనేసి నేను ఎవ్రీ టైమ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి వెళ్ళినప్పుడు వీడియో క్లిప్స్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉంటాను. డిసెంబర్ 31న మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కేక్ కొందామని అయితే వెళ్ళాను. సో అప్పుడు మనకి 22 క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చేసి 293 దిరమ్స్ అయితే ఉన్నది. నన్ను చాలా మంది అడిగారు, దుబాయ్లో బంగారం కొనడం చాలా చవక, అసలు దుబాయ్లో బంగారం ఎలా ఉంటుంది, దుబాయ్ విజిటింగ్ మీద వచ్చినప్పుడు అసలు ఆడవాళ్ళు అయితే ఎంత బంగారం తీసుకువెళ్ళచ్చు, మగవాళ్ళు అయితే ఎంత బంగారం తీసుకువెళ్ళచ్చు, దుబాయ్లో బంగారం కొనడం లాభమా నష్టమా ఏంటి అన్నది క్లియర్ వీడియో నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడైతే మనకి చాలా రకాల కేక్స్ అయితే ఉన్నాయి. డిసెంబర్ 31 ఆల్మోస్ట్ అందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడం కోసం కేక్స్ అయితే కొంటారు కదా. ఇక్కడ మేమైతే ఒక కేక్ కొన్నాము. మా ఇంటి దగ్గర ఉన్న మ్యాంగో హైపర్ మార్కెట్కి మేము ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము గ్రాసరీ షాపింగ్స్కి అవిని. సో వాళ్ళైతే న్యూ ఇయర్ గిఫ్ట్ అని చెప్పేసి మా పిల్లలిద్దరికి ఇలాగా చాక్లెట్ ప్యాకెట్ అయితే ఇచ్చారు. ఈ రోజు మేమంతా కూడా ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ టైం మేము దుబాయ్లో ఫైర్ వర్క్స్ చూడటానికి అయితే వెళ్తున్నాం. దుబాయ్లో ఫైర్ వర్క్స్ వచ్చేసి మనకి బూజ్ ఖలీఫా దగ్గర, ఎక్స్పో 2020 దగ్గర, ఫ్రేమ్ దగ్గర, ఇంకా బీచ్ దగ్గర ఇలా చేస్తూ ఉంటారు. బట్ మేమైతే మా ఇంటికి ఎక్స్పో దగ్గర అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. న్యూ ఇయర్ టైంలో మనకి ఫైర్ వర్క్స్ చూడటానికి అందరూ వస్తారు. సో రష్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇక్కడ మేమైతే ఎక్స్పో 2020 దగ్గరికి రీచ్ అయిపోయాము. టైం కదా, చలి అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉన్నది. దుబాయ్లో వేడి ఎంత ఎక్కువ ఉంటుందో వింటర్లో చల్లదనం కూడా అలానే ఉంటుంది. ఎక్స్పో 2020 దగ్గరికి వెళ్ళాక ఫైర్ వర్క్స్ జరిగే ప్లేస్కి వెళ్ళటానికి మనకి బగ్గీ ఉంటుంది. ఆ బగ్గీలో అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే వాకింగ్ చేయాలంటే చాలా వాక్ చేయాలి. సో మావయ్య గారు అయితే వాక్ చేయలేరు, పిల్లలు కూడా చేయలేరు, ఎందుకంటే నైట్ టైం కదా. అక్కడ బగ్గీ వచ్చేసి మనకి పెర్ హెడ్ 5 దిరమ్స్ ఎంతో తీసుకుంటారు. సో మనకి ఎక్స్పో ఫైర్ వర్క్స్ జరిగే దగ్గరికి అయితే బగ్గీ తీసుకువెళ్ళిపోయింది మమ్మల్ని. ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్పో 2020 వ్లాగ్స్ పోస్ట్ చేశాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఎక్స్పో 2020 డూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీలో ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మన యూట్యూబ్ ఛానల్లో దుబాయ్కి సంబంధించి మంచి మంచి వీడియోస్ ఉంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. వీడియోస్ నచ్చితే మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. డిసెంబర్లో మనకి ఎక్స్పో 2020 దగ్గర వింటర్ సిటీ అని క్యాంప్స్ అయితే జరిగినాయి. ఆ క్యాంప్స్ వచ్చి మనకి మనీ అయితే పే చేసుకుని వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా, దుబాయ్లో మేము ఫైర్ వర్క్స్ చూడటానికి ఎక్స్పో 2020 దగ్గరికి ఫస్ట్ టైం అయితే వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రిజల్యూషన్ పెట్టుకుంటాం కదా. నేను 2024 స్టార్టింగ్లో అనుకున్నాను అనమాట, 2024 ఎలాగైనా ఎండింగ్ ఫైర్ వర్క్స్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఆ రిజల్యూషన్ అయితే జరిగింది నాకు. బట్ ఆ రిజల్యూషన్ ఏమనుకున్నాను, ఏం జరిగింది అన్న వీడియో నేను మన అప్కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా సరే ఫస్ట్ షూర్ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నా బిగ్గెస్ట్ డ్రీమ్ ఒకటైతే క్లియర్ అయిందన్నమాట. సో ఆ డ్రీమ్ ఏంటన్నది నేను అప్కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. ఇదంతా కూడా మనకి ఎక్స్పో 2020 డూమ్, ఎక్స్పో సిటీ దుబాయ్. చూసారా బంతిపూలు ఎంత బాగున్నాయో. దుబాయ్ లాంటి ఎడారిలో కూడా మనకి పువ్వులు అన్నవి చాలా బాగుంటాయి. సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికి కొంచెం ఆ వేడి తట్టుకోలేక అలా ఉంటాయి తప్ప చాలా అంటే చాలా బాగుంటాయండి. అందమైన బంతి పువ్వుల దగ్గర నేను కూడా నుంచున్నాను. నాకు ఫొటోస్కి పోజ్ ఇవ్వటం సరిగ్గా తెలియదు, కాకపోతే అలాగా బంతి పువ్వులు చూసేటప్పటికి క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. అలాగే నేను రీల్స్ కూడా చేశాను. ఏ రీల్స్ చేయాలో పెద్దగా ఐడియా అయితే రాదు, కానీ అలాగా ఏదో ఒక రీల్ అయితే చేశాను.
దుబాయ్‌లో మనకి ఎక్కడ చూసినా ఈ చెట్లయితే కనిపిస్తాయి. ఇంతకీ ఈ చెట్లు ఏంటనుకుంటున్నారా? ఖర్జూరం చెట్లండి. దుబాయ్‌లో ఖర్జూరం చెట్లయితే మనకి ఎక్కడ చూసినా కనిపిస్తాయి. మా వోళ్ళకైతే నిద్రైతే వచ్చేస్తుంది. కానీ ఫైర్ వర్క్స్ చూద్దామని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నాము. 12:00కి మనకి ఫైర్ వర్క్స్ అయితే వస్తాయి కదా! చాలా అంటే చాలా మందొచ్చారు. ఎక్స్‌పో 2020 దగ్గరికి ఎవరు రారేమో అనుకున్నాము. కాకపోతే ఎక్స్‌పో 2020 దగ్గరికి కూడా రష్ అయితే బాగానే ఉంది. బాబు ఎక్కడికొచ్చినా పడుకుని పోవటమే. మా లక్కీ బాబుకి అయితే నిద్ర వచ్చేస్తుంది. పాపం చిన్నపిల్లోడు కదా, నైట్ 12 ఆ టైం అయిపోతుంది మూల నిద్ర అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మావయ్య గారికి కృతికాకి నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట, మా హస్బెండ్కి కలిపి. చూడండి ఎంతమంది ఫైర్ వర్క్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు ఫైర్ వర్క్స్ ఎక్కువసేపు వేయరు, జస్ట్ 5 మినిట్స్ వేస్తారు అంతే. ఆ 5 మినిట్స్ ఫైర్ వర్క్స్ కోసం ఎన్ని గంటల నుంచి అయితేనా వెయిట్ చేస్తున్నాము. ఎక్స్పో సిటీ దుబాయ్ ఈజ్ అన్ ఓపెన్ సిటీ మాట. పబ్లిక్ ఏరియాస్కి మనం టికెట్స్ అయితే ఏం పే చేయక్కర్లేదు. పేమెంట్ అంటే టికెట్స్ దేనికి నెససరీ అంటే కొన్ని స్పెసిఫిక్ అట్రాక్షన్స్ అలాగే కొన్ని ఈవెంట్స్ అయితే జరుగుతాయి ఎక్స్పో సిటీలో. ఆ ఈవెంట్స్కి మాత్రమే మనం మనీ అన్నది పే చేయాలి. పైకి చూడండి అందరూ. అప్పటి వరకు వెయిట్ చేసిన వాళ్ళందరూ కూడా మొబైల్స్తో ఆ ఫైర్ వర్క్స్ని అయితే క్యాప్చర్ చేసుకుంటున్నారన్నమాట. మనకి ఎక్కడైనా కానీ ఫైర్ వర్క్స్ వచ్చేసి 5 మినిట్సే ఉంటుంది కంటిన్యూస్గా. సో ఆ కంటిన్యూస్గా 5 మినిట్స్ ఫైర్ వర్క్స్ కూడా చాలా బాగుంటాయి. ఫైర్ వర్క్స్ని అలా చూస్తూ ఉండిపోతాం. హ్యాపీ న్యూ ఇయర్ మావయ్య గారు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. లక్కీ ఎక్కడ చూడు లక్కీ. హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ లక్కీ బాబు, మావయ్య గారు, కృతిక అందరూ కూడా ఫైర్ వర్క్స్ అయితే చూస్తున్నారు. లక్కీ బాబుకి ఫైర్ వర్క్స్ చూసేటప్పటికి నిద్రమత్తు కూడా వదిలిపోయింది. లక్కీ బాబు, నీకు ఎక్స్పో 2020 ఫైర్ వర్క్స్ ఎలా అనిపించింది? సూపర్గా ఉంది. నీకు కృతిక? చాలా బాగున్నాయి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉంటాయి, ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. దుబాయ్ షాపింగ్ వ్లాగ్స్ ఉంటాయి, సింపుల్ కుకింగ్ వ్లాగ్స్ ఉంటాయండి. అవి బిగినర్స్ బ్యాచిలర్స్ ఎవరైనా సరే చాలా సింపుల్ అండ్ ఈజీగా పర్ఫెక్ట్గా అయితే చేయగలరు. సో ఒకసారి విజిట్ చేసి అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ 2025. మొత్తానికి ఫస్ట్ టైం దుబాయ్లో ఫైర్ వర్క్స్ చూడటానికి అయితే వెళ్ళాము. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. మనము ఫస్ట్ బగ్గీలో వచ్చాం కదా, ఫైర్ వర్క్స్ అయిపోయాక కూడా సేమ్ మనం బగ్గీలో అయితే వెళ్ళిపోవటమే. చూడండి ఫైర్ వర్క్స్ చూసేసాక వెళ్ళటానికి ఎంతమంది అయితే ఉన్నారో, చాలా మంది వచ్చారు. ఎక్స్పో 2020కి కాదు, దుబాయ్ ఫ్రేమ్, బూజ్ ఖలీఫా ఇక్కడైతే చాలా మంది ఉంటారు. మనం బూజ్ ఖలీఫా దగ్గర ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళామంటే ఇంకా రిటర్న్ ఇంటికి రావడానికి చాలా కష్టం అయితే అయిపోతుంది. టాక్సీ బగ్గీ దగ్గర క్యూ చూసారా ఎంత పెద్దగా ఉన్నదో. సో ఇవన్నీ కూడా బగ్గీస్. ఈ బగ్గీలో మనం అయితే 5 మెంబర్స్ ఉండటం వల్ల 5 మెంబర్స్కి ఒక బగ్గీ వచ్చింది. సో చక్కగా అయితే వెళ్ళిపోయాము.
న్యూ ఇయర్కి కృతిక అయితే తనే ఓన్గా మెహందీ డిజైన్ చూసి పెట్టుకుందన్నమాట. చాలా బాగా పెట్టుకుంది. ఇలా పెట్టుకుంటుందని అనుకోలేదు. సో తనే అయితే పెట్టుకున్నది. చూడండి ఎంత బాగా పెట్టుకున్నదో. కృతికకి మెహందీ చాలా బాగా పండుతుంది. ఇలా పెట్టుకుని తీసేసినా సరే చాలా బాగా అయితే పండుతుంది. న్యూ ఇయర్కి అయితే నేను ఇక్కడ సేమియా పాయసం చేశాను అనమాట. ఈ సేమియా పాయసం చాలా బాగా వస్తుందండి. ఎవరైనా సరే బిగినర్స్ చేయాలనుకుంటే కనుక పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఆల్రెడీ నేను వీడియో అయితే పోస్ట్ చేశాను. హైదరాబాదీ ఫేమస్ బగారా రైస్ అయితే చేశాను. బగారా రైస్లోకి ఏం కర్రీ చేసినా మా వాళ్ళు తినరు. ఇంకా నేను వంకాయ టమాటా అయితే చేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ అలాగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి కేక్ తీసుకున్నాం కదా, ఆ కేక్ అయితే కట్ చేసి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఫుల్ ట్రాఫిక్ న్యూ హిందూ టెంపుల్కి వెళ్ళే సైడ్. దుబాయ్లో కూడా మన పండగలకి ఏంటి, న్యూ ఇయర్ టైంలో ఏంటి, చాలామంది న్యూ హిందూ టెంపుల్ సైడ్ అయితే వెళ్తారండి. అసలు మనకి పండగల టైంలో అయితే ఎక్కడ ఖాళీ ఉండదు టెంపుల్. మొత్తం అందరూ ఇక్కడే న్యూ హిందూ టెంపుల్ దగ్గరే ఉంటారు. దుబాయ్లో న్యూ హిందూ టెంపుల్ వీడియో నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. అలాగే అబుదాబీలో అతిపెద్ద హిందూ టెంపుల్ అయితే కట్టారండి, బాబ్స్ హిందూ మందిర్ అని చెప్పేసి. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. చాలా లైన్ ఉంది దుబాయ్లో. మనకి చూసారా ఎంత ఉందో గుడి. మీలో ఎంతమంది దుబాయ్ హిందూ టెంపుల్ పక్కనున్న గురుద్వార్కి వెళ్ళారు? కామెంట్లో కామెంట్ చేయండి. మేము హిందూ టెంపుల్కి వెళ్ళినప్పుడు గురుద్వార్కి కూడా వెళ్తాము. చాలామంది ఉన్నారు గురుద్వార్లో కూడా. మనకి ఆ రోజు ఏదో పండగ అనుకుంటాను. గురుద్వార్లో కూడా మనకి చాలా రష్ అయితే ఉన్నది. గురుద్వార్లో ఇచ్చే ఈ ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. జనవరి 2 నుంచి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మన లక్కీ బాబు అయితే పడుకుని లేవలేదు పాపం. చాలా హాలిడేస్ అయితే వచ్చాయి కదా వింటర్ బ్రేక్లో వీళ్ళకి. దా లక్కీ బాబు 3 minutes. మా లక్కీ బాబు చూడండి, ఐ లవ్ పర్వేష్ అని రాయమన్నాడు. A few moments later. చూడండి ఎన్ని స్కూల్ బస్సులు ఉన్నాయో. దుబాయ్లో స్కూల్ బస్సెస్ పొద్దున్నే వచ్చేస్తాయి. అదండి ఈరోజు వీడియో. దుబాయ్లో మా సింపుల్ అండ్ స్వీట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్.